సార్ కర్నూలు నుంచి మార్వాడి యూనివర్సిటీలోని జాయిన్ అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారు? మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కర్నూలులో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి మన ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చి కానీ పేరెంట్స్ విత్ స్టూడెంట్స్తో వచ్చి సంప్రదించవచ్చు. లేకపోతే మీరు కొంత పనులు ఉన్నాయి, మా వ్యక్తిగత పనులు అనుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అయిన నెంబర్ని సంప్రదిస్తే కూడా మాకు గైడ్ చేసి స్టూడెంట్స్కి అడ్మిషన్ ప్రాసెస్ విషయం వివరించి చెప్పడం జరుగుతుంది. సార్, మరి మార్వాడి యూనివర్సిటీలో ఫీ విషయానికి వచ్చేటప్పుడు పర్సన్ టు పర్సన్ ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా? అంటే కొంతమంది చెప్తూ ఉండొచ్చు నాకు ఇంత ఫీజు ఉంది, ఇంకొంతమంది ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు అనొచ్చు, లేకపోతే ఎక్కువ ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇట్లా ఏమైనా వేరియేషన్ ఉంటుందా, ఫిక్స్డ్గా ఉంటుందా? మార్వాడి యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చరు ఫిక్స్డ్గానే ఉంటుంది. స్టూడెంట్కి తేడా ఉండదు. అయితే ఇక్కడ మెరిట్ ప్రకారంగా కొంతమందికి స్టూడెంట్కి తేడా ఉంటుంది. వాళ్ళ యొక్క పర్సెంటేజ్ 90% అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వేరియేషన్ ఉంటుంది. మిగతా అందరికి కూడా సమానమైనటువంటి ఫీజు. అంతే వేరే వ్యక్తులు వచ్చి ఏ రకమైనటువంటి ఫీజు స్ట్రక్చరు విషయాలు తేడా ఉంది అని చెప్పడము, లేదా 0.5% మేము 50% డిస్కౌంట్ ఇస్తామని చెప్తే కూడా అలాంటి వ్యక్తుల సమాచారాన్ని మీరు నమ్మొద్దండి. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అథెంటిక్ ఆఫీసు ఇక్కడ మన కొత్త బస్ స్టాండ్ దగ్గర ఈదుగాకి ఎదురుగా ఉన్నటువంటి ఆఫీసు అథెంటిక్ ఆఫీసు. ఇక్కడికి పేరెంట్స్తో వచ్చి వారి యొక్క ఇన్ఫర్మేషను క్లారిటీగా తీసుకోవచ్చు.